అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 3 నామములు 18 నుండి 24. ఇందులో మొత్తం 7 నామాలు ఉంటాయి. శ్లోకం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ఈ శ్లోకం యొక్క భావం: యోగ మార్గాన్ని చూపే గురువు, భక్త రక్షకుడు, లక్ష్మీపతి, పరమోత్తముడైన శ్రీ మహావిష్ణువే అన్నింటికీ ఆధారం. నామము అర్థము: యోగ జీవాత్మను పరమాత్మతో ఏకమయ్యే మార్గమైన యోగ స్వరూపుడు. యోగ విధాం నేత యోగాన్ని తెలిసిన వారికి మార్గదర్శి గురువైన వాడు. ప్రధాన పురుషేశ్వర ప్రకృతి అంటే ప్రధానము మరియు పురుషునికి అధిపతి అయిన పరమేశ్వరుడు. నారసింహ వపుః భక్త రక్షణార్థం నరసింహ అవతార స్వరూపం ధరించినవాడు. శ్రీమాన్ లక్ష్మీదేవి సహితుడై సర్వ ఐశ్వర్యములు కలవాడు. కేశవ బ్రహ్మ విష్ణు శివతత్వాలకు ఆధారమైన వాడు. పురుషోత్తమ సమస్త పురుషులలో అత్యుత్తముడు, పరబ్రహ్మ స్వరూపుడు. పదం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. పాదం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. అర్ధశ్లోకం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. పూర్తి శ్లోకం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. క్షమాప్రార్థనా శ్లోకం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. క్షమాప్రార్థనా శ్లోకం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, మీనింగ్ చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు నేర్చుకోండి. ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.